సినిమా మాత్రం గాల్లో లేపమారి కొట్టారు థియేటర్లో. సీన్స్ అయితే సూపర్ ఉన్నాయన్న. ఒక్కొక్కటి అయితే చూస్తుంటే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కడు స్టేజ్ కూర్చున్నాడు, ప్రతి ఒక్కడు నించొని లేచి డాన్స్ చేస్తున్నాడు అన్న. ఒక్కొక్క పాటకి సీన్స్ అయితే సూపర్ ఉన్నాయన్న. ఒక్కొక్కటి అయితే చూస్తుంటే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి ఫైట్స్ యాక్షన్ సీన్ అంటే వేరే లెవెల్ అన్న. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కడు స్టేజ్ కూర్చున్నాడు, ప్రతి ఒక్కడు నించొని లేచి డాన్స్ చేస్తున్నాడు అన్న. ఒక్కొక్క పాటకి, సాంగులకి, ఫైట్స్కి, అన్నిటికీ అన్న. థ్యాంక్స్ అన్న. ఏం లేదన్నకండి, మా దేవుడు ప్రభాస్ సీక్వెన్స్ మొత్తం మూవీ సెక్సీ మూవీ. ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఓన్లీ వన్ మ్యాన్ షో. ప్రభాస్కి గుడి కట్టడం కాదు, ఏం చేయాలో మేము అది చేస్తాం అంతే బ్రో. ఫ్రెండ్షిప్ ఒకటి, ఫైట్స్ సెక్సీ బ్రో, డైలాగ్స్, కామెడీ. ప్రభాస్ అంటే అంతే నెక్స్ట్ లెవెల్. ఎందుకు విడిపోతారో పార్ట్ 2లో తెలుస్తుంది బ్రో. సస్పెన్స్ అది చెప్పరు ఎవరు. మూవీ చూడండి, మీరు మూవీ చూసాక అడగండి నన్ను. ఎలివెన్స్ బ్రో మొత్తం హైక్ పీక్ లెవెల్లో ఉంది. సెక్సీ మూవీ ఇచ్చి పడేసింది అంతే మూవీ. శృతి హాసన్ అంతే. మా దేవుడి ముందు ఎవరు పనికిరారు బ్రో. మా దేవుని చూస్తున్నాం అంతే మేము. ఆ శృతి హాసన్ వాళ్ళందరూ నైజాలి. అవును, వాడెవడో చెప్పిన మాటలు మనం ఎందుకు వింటాం బ్రో. వాడెవడో తింగరోడు, వాడు ఎన్నైనా వాగుతాడు, వాగేటోడు ఏమైనా వాగుతాడు బ్రో. దేవుడికి తెలుసు కదా ఉన్నాడేమో ప్రభాస్, చాలు అంతే బ్రో. మూవీ చూసాక నన్ను అడగండి, నా నంబర్ ఇస్తాను. మూవీ చూసాక నాతో మాట్లాడండి అంతే. సస్పెన్స్ ఉంటుంది బ్రో. ఒక్కసారి మూవీ వాచ్ చేయండి అంతే. చాలా బాగుందన్న సినిమా, గ్యారంటీ చెప్తున్నాను. అసలు వేరే సినిమాకి దీనికి పోలికే లేదు. రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి గ్యారంటీ. అది కూడా ప్రభాస్ స్టామినాకి తగ్గ సినిమా ఇది. ఇన్నాళ్ళు ప్రభాస్ సినిమాలో మిస్ అయిన ఎలిమెంట్ దీంట్లో ఉంది. అసలు బాహుబలి తర్వాత ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఎమోషనల్ కనెక్ట్ కానీ చాలా బాగా చూపించారు. యూ విల్ లవ్ ప్రభాస్ ఇన్ దిస్ రోల్. అసలు సినిమాలో మీకు ప్రభాస్ తక్కువ ఉంటాడు ఆ డౌట్స్ ఏం పెట్టుకోకండి. అసలు కంప్లీట్గా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ప్రభాస్. సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది ప్రభాస్, అసలు వేరే డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం వేరే ఏ క్యారెక్టర్కి కూడా తక్కువ చేయలేదు. ఎవ్రీ క్యారెక్టర్ ఇంక్లూడింగ్ పృథ్వీరాజ్, ఎవ్రీబడి డిడ్ సో వెల్. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ లేయర్డ్ స్క్రిప్ట్. ఏదో 4 ఫైట్లు పెట్టేసి ప్రశాంత్ నీల్కున్న పేరు పోయింది. చాలా మంచి స్క్రిప్ట్, చాలా డెప్త్ స్క్రిప్ట్ ఇది. బ్రిలియంట్ ట్విస్ట్ ఉన్నాయి ఫైనల్గా. సెట్ అవడం, హీ లిటరల్లీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అసలు ప్రభాస్ కోసమే పుట్టింది ఆ క్యారెక్టర్ అయితే. సలార్ అయితే అంత బాగుంది సినిమా. కేజీఎఫ్ కన్నా డబల్ ఉంది. ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావచ్చు. ఎక్స్పెక్టేషన్స్ మించినంత ఎక్కువ ఇచ్చాడు. ఇంకా సినిమా మాత్రం గాల్లో లేపమారి కొట్టాడు థియేటర్లో. ప్రశాంత్ నీల్ అయితే అంత హైప్ ఇస్తాడు అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. మీరే చూస్తారు ఈరోజు కానీ నెగిటివ్ రివ్యూస్ అయితే రావు. ఇలా ఐటమ్ సాంగ్స్ కావాలంటే కష్టం, అది రావు. దాని వేస్ట్ ఆఫ్ టైము. సినిమా మాత్రం బాగుంది అలా. తనే మెయిన్, తన వల్లే స్టోరీ అంతా నడుస్తుంది. ఏదో కావాలని ఇవ్వలేదు క్యారెక్టరు. తన క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. ఆయన లెజెండ్ కదా, ఆయనది కూడా బాగుంటుంది. అందరు బాగా చేశారు. పృథ్వీరాజ్ గారు అయితే అసలు చింపి పడేశారు. ఆయన యాక్టింగ్తో కానీ, ఆయన ఎమోషన్తో కానీ పిచ్చెక్కిపోయింది. బాగుంది, అందరికి నచ్చుతుంది. ఇంకా బ్లాక్ బస్టర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. సీన్స్ అయితే సూపర్ ఉన్నాయన్న. ఒక్కొక్కటి అయితే చూస్తుంటే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి ఫైట్స్ యాక్షన్ సీన్ అంటే వేరే లెవెల్ అన్న. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కడు స్టేజ్ కూర్చున్నాడు, ప్రతి ఒక్కడు నించొని లేచి డాన్స్ చేస్తున్నాడు అన్న. ఒక్కొక్క పాటకి, సాంగులకి, ఫైట్స్కి, అన్నిటికీ అన్న. థ్యాంక్స్ అన్న. రేఖలు చూసుకోమనన్న, దాని తర్వాత మా రేఖలు చూస్తారు, ఫ్యాన్స్ రేఖలు చూస్తారు, ప్రభాస్ అన్న రేఖలు తర్వాత చూసుకుంటాడు. ఫస్ట్ అతని రేఖలు చూసుకోమను, వాళ్ళ ఇంట్లో రేఖలు చూసుకోమను. ప్రభాస్ అనేది ఫస్ట్ ఒక లవ్ స్టోరీ సినిమా రాధేశ్యామ్ తీస్తే నచ్చలే ఎవరికి. ఒక రాముడు దేవుడు అనే సినిమా తీస్తే ఎవరికి నచ్చలే.
ప్రభాస్ ఎలా రావాలి, మోస్ట్ వైలెంటెడ్ పర్సన్ లాగా ఉంటేనే ప్రభాస్ లాగా కనిపిస్తాడు. ఆ కటౌట్కి, ఆ మాస్ కటౌట్కి కరెక్ట్ ఏదంటే ప్రభాస్కే కరెక్ట్ కటౌట్ అంటే ఈ సినిమాలో మళ్ళీ వచ్చింది. ఆ రోజులో ఛత్రపతి, ఈ రోజులో ఈ సలార్. అదన్న ఫ్రెండ్షిప్ ఎలా ఉంది సినిమాలో? ఫైట్స్ గురించి మాట్లాడుతున్నారు అన్న. ఫైట్స్ గురించి అంటే ఫైట్స్ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్న బట్టి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా, నెక్స్ట్ ఏమవుతుందా అని చూసుకోవాలన్నా నువ్వు ఫైట్లా. ఫ్రెండ్షిప్ బాగుంటే ఎలా ఉన్నదంటే ఒక ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఎలా ఉండాలో, మనం రేపు పొద్దున సరే విడిపోకుండా ఉండాలనుకొని మనం ఉంచుకోవాలన్న. అది కాదు నా ఫ్రెండ్షిప్ ఇందులో ఉన్నది. నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు చూడన్న ఒక్కొక్కరికి, అక్కడ ఉంటుందన్న. కొంచెం సలార్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం లేట్ గా వచ్చాడు అంటున్నారు. ఏంటి అదే మీకు ఏమన్నా అనిపించింది అట్లాంటిది? అన్న ఎప్పుడు వచ్చాడని కాదన్నా, వచ్చాడా లేదా అది కావాలా మనకి. సెకండ్ హాఫ్ లో ఫైట్స్ బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ లో వచ్చిన దేనికి తగ్గినట్టు దానికే ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాయి, సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. దేనికి తగ్గినట్టు దానికి ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు రిపీటెడ్ గా చూస్తారు ఈ సినిమాని, ఎన్నిసార్లు చూడాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం అన్న, మీకు ఇంతకన్నా ప్రూఫ్ ఇగో. అదే టికెట్ చింపుకున్నాను నేనే. ఇగో 245 మ్యాట్నీ షో. ఓకే, ఆయన స్టోరీ కూడా చాలా బాగుంది. ఇందులో జగపతి బాబు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇలా ప్రభాస్ది కట్అవుట్ తగ్గట ప్రభాస్కు ఇచ్చిండు అన్నట్టు. అక్కడ హైలైట్ మొత్తం ప్రభాస్ అయితే. ఫైట్స్ గురించి మాట్లాడుతున్నారు, మిగతా ఏంటి పెద్ద అనిపించలేదా? చూసే వాళ్ళు ఫైట్ చూసినట్టు ఉన్నారు, కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంది అక్కడ. చాలా బాగుంది. అక్కడ కేజీఎఫ్ అయితే చాలా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఆరెంజ్ హిట్ వచ్చినట్టే, ఈజీగా వచ్చినట్టే, ఈజీగా సూపర్ డూపర్ ఇటు వస్తుంది. ఎవరైనా కళ్ళు మూసుకొని చూసేయద్దు సినిమాని. అంటే ప్రభాస్ కట్అవుట్కి తగ్గట్టు ఉందని ఫస్ట్ హైలైట్ అనుకోవాలి అట్లాగే? లేదు, ప్రభాస్ కట్అవుట్ తగ్గట్టే సినిమా ఉంది. ఇది హైలైట్ అని చెప్పలేను. బాహుబలి సలారే. కేజీఎఫ్ లో బీజిఎం బాగుంటుంది, ఇందులో ఎలా ఉంది? ఇందులో హైలైట్ ఉంది. ఇందులో కూడా డిఫరెంట్ తీశాడు, కానీ హైలైట్ ఉన్నది బీజిఎం కూడా ఇందులో. కొంచెం ఎక్కడైనా కేజీఎఫ్ చూసిన అట్లా? లేదు అట్లా ఏమీ అనిపించేది. మొత్తం డిఫరెంట్ ఉన్న స్టోరీ, మొత్తం డిఫరెంట్ ఉంది. అలా ఏమి అనిపించేది. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. అంటే ఎండింగ్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చాడు. అప్పటి వరకు ఒక లెవెల్లో వెళ్తున్న సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఏంటి ఇంత స్టోరీ ఉందా అనుకుంటారు. చాలా పార్ట్ 2 అయితే చాలా పెద్ద సస్పెన్స్ పెట్టాడు. అండ్ అసలు పార్ట్ 2నే మొత్తం. పార్ట్ 1లో ఏంటంటే మొత్తం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అండ్ పార్ట్ 2కి వచ్చేసరికి చాలా ఫైట్స్ చాలా బాగున్నాయి బ్రో. అసలు ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ వచ్చింది, ఒక్కడో ఇంకా సీట్లో నువ్వు కూర్చోడు అసలు. ఫ్రెండ్స్ విడిపోవడానికి గల కారణం ఏంటి? అది సినిమా చూడాలి బ్రో. దాని అయితే మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఒకటి, క్లైమాక్స్ అయితే అన్నిటికంటే హైలైట్. అసలు ఇండియన్ సినిమాలో అట్లాంటి క్లైమాక్స్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఆ రేంజ్లో ఉంది. స్టోరీ కూడా అంతే. చెప్తాడు కదా పృథ్వీరాజ్, చెప్పాడు కదా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లా, ఆ టైపే అసలు ఒక రేంజ్లో ఉంది క్లైమాక్స్. శృతి హాసన్ చాలా తక్కువ రోల్. పృథ్వీరాజ్ చాలా బాగా చేశాడు. మెయిన్గా ఏంటంటే ప్రభాస్ అక్కడ మనకు కనపడతా ఉంటుంటే ఇంకా అదురుతాయి కింద. లేదు, చాలా యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ చెప్పాను కదా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లాంటివి ఉన్నాయని. యూనివర్సల్ కాన్సెప్ట్, దాని మీద చాలా బాగా తీశారు అసలు. లేదు అసలు చెప్తున్నాను కదా, ఉగ్రం కూడా అన్నారు చాలా మంది, ఉగ్రం రీమేక్ అని. ఒకసారి వెళ్తే ఆ స్టోరీ చాలా ఇండియన్ సినిమాకే కొత్త, ఇది చాలా కొత్త.